వృశ్చిక రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి పంచమ భావంలో జరుగుతుంది. పంచమ భావం అంటే మీనరాశి వీళ్ళకి పంచమ భావంలో ఈ షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు వీళ్ళకి ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలు, జీవిత భాగస్వామికి సంబంధించినవి, ప్రేమలు, పెళ్లిళ్ళు, లేదా ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నింటికి సంబంధించిన సమస్యలు వస్తాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు, ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకూడదు, తీసుకున్న నిర్ణయాల మీద వీళ్ళు స్థిరంగా నిలబడరు అనేటువంటి వాదన కూడా మనకి చాలా వీడియోలు చూస్తున్నాం. నిజంగా వీళ్ళు ప్రాపంచిక సుఖ సంతోషాలు, ప్రేమలు అనుకున్నప్పుడు మనం వీళ్ళ మనసులో ఏముంది, వీళ్ళ మానసిక ముఖ చిత్రం గురించి మనం మాట్లాడుకుంటే, వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబంలో ఎంత గౌరవం కావాలో సమాజంలో కూడా అంత గౌరవం కావాలి. రామకృష్ణ గారు, వీళ్ళు రెండు రకాల ముఖాల్ని వీళ్ళకు రెండు పాత్రలు పోషిస్తారు సమాజంలో. ఒకటి కుటుంబంలో మంచి పేరు, సమాజంలో కూడా మంచి పేరు. సమాజంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఐడెంటిటీ, ఫైనాన్షియల్ ఐడెంటిటీ అండ్ అథారిటేటివ్ ఐడెంటిటీ. వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళ ఆధిపత్యం, వీళ్ళ సుపీరియారిటీ ఉంటేనే ఉంటారు సార్. నేను మీ ప్రేక్షకులకు చాలా నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాను. వీళ్ళు ఒకవేళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండి, వీళ్ళ ఆధిపత్యం ఉండి, వీళ్ళకు స్థాయి, మాటలు, వీళ్ళకు అధికారం నడుస్తుంది అనుకుంటేనే వీళ్ళ ఆ సొసైటీలో ఉంటారు. వీళ్ళకన్నా ఎక్కువగా సామర్థ్యం ఉన్నవాళ్ళు, వీళ్ళకన్నా ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళు, వీళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు, సృజనాత్మకత ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండలేరు. కావాలంటే ప్రశ్నించుకోండి. ఇది 10 మందిలో 8 మంది వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అందుకే చూడండి, వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యే సమాజాన్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళు 10 మందికి పనికొస్తారు, 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి వీళ్ళు ఉన్నతమైనటువంటి సలహాలు, సహాయం చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడం అన్నీ బాగుంటాయి. కానీ వీళ్ళు ఉన్నతమైన స్థాయి, వీళ్ళకన్నా ఆర్థికంగా, వీళ్ళకి సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తుల్ని వీళ్ళు స్వీకరిస్తారా? వీళ్ళల్లో కూడా వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి అభద్రతాభావం, అసూయ వీళ్ళ వ్యక్తిత్వంలో డిఫాల్ట్ ఉంటుంది. వీళ్ళని అది ఎలా గుర్తించాలి? ఈ అభద్రతా భావాన్ని, అసూయను ఎట్లా గుర్తించాలి అని మీరు అడగచ్చు. మీరు ఏం మాట్లాడినా వెళ్ళి మీకు ఎదురుగా కూర్చునేటువంటి ఒక సమాజం ఉంటుంది, తెలుసు కదా మీకు. నేను సైన్స్ చదువుకోకపోయినా సైన్స్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే సమాజం మన దగ్గర చాలా చూస్తుంటాం మనం. అంటే ఏం మాట్లాడినా వ్యతిరేక భావజాలంతో, అనుభవం లేకపోయినా, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా, దానికి సంబంధించినటువంటి పరిశోధన చేయకపోయినా వ్యతిరేక సమాజం ఒకటి ఉంటుంది. రామకృష్ణ గారు, మీకు తెలుసు కదా. మీరు ఏం మాట్లాడండి, మీరు 20 ఏళ్ళ అనుభవంతో మీరు ఒకటి చెప్తే అది ఎందుకు పనికి మాలని తేలి చెప్పేస్తారు ఒకళ్ళు. సచిన్ టెండూల్కర్ బ్యాట్ ఎలా పట్టుకోవాలి, విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎట్లా చేయాలి, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఎట్లా చేయాలన్నది ఒబేస్ ఉన్నాడు కూడా చెప్తాడు. ఇది ఒక అపోజిషన్ అనమాట. అంటే ఎప్పుడు కూడా వ్యతిరేక సమాజాన్ని సృష్టించడంలో ఒకవేళ మీకు ఎవరన్నా కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వంలో కనపడ్డారంటే మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేయండి.